హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సస్పెన్స్ థ్రిల్లర్ విడుదలకు సీజన్తో పని లేదు. కంటెంట్ బాగుండి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా ట్రైలర్తో ఆకట్టుకున్న చిత్రం జ్యువెల్ థీఫ్. ఇక ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మాత్రం మెప్పించిందో చూద్దాం. కథలోనికి వెళ్తే సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ అంటే కృష్ణసాయి వజ్రాలు, బంగారు నగలు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో కలిసి దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లలకు పంచిపెడుతుంటాడు. ఓ సందర్భంలో నేహ అంటే మీనాక్షి జైస్వాల్ నెక్లెస్ కూడా దొంగిలిస్తూ పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్తాడు. ఇక కృష్ణ గురించి అసలు విషయం తెలుసుకొని నేహ అతన్ని ప్రేమిస్తుంది. ఇదే క్రమంలో ఓ కండిషన్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదమాడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలని సవాల్ విసురుతుంది. ఈ క్రమంలో ధనిక కుటుంబానికి చెంది అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి సేవలు చేస్తూ అతన్ని బాగు చేస్తాడు. అదే వ్యక్తిని చంపినట్లు ఓ కేసులో కూడా ఇరుక్కుంటాడు. ఇంతకీ కృష్ణను ఆ కేసులో ఇరికించిందెవరు, ఆ కేసు నుంచి కృష్ణ బయటపడ్డా లేదా అన్నది మిగతా కథ. సినిమా టైటిల్ని బట్టి చూస్తే దొంగల ముఠా కథ అయి ఉంటుందనుకుంటారు. కథ ఫ్లేవర్ అదే అయినా దీనికి ఓ ప్రేమ కథను జోడించారు. నగలు దొంగిలించడం, పేద పిల్లల కోసం వాటిని ఉపయోగించడం మంచి కాన్సెప్ట్ అయినా సినిమాను తెరపై చూపించడంలో దర్శకుడు తడబడ్డ భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం ప్రేమ కథతో సోగా డల్గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ ప్రారంభం నుంచే కథలో వేగం పుంజుకుంటుంది. హత్య కేసు చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. పర్టికులర్గా ఆ ఎపిసోడ్ కన్విన్సింగ్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. స్క్రీన్ ప్లే మాత్రం సినిమాకు మైనస్ అని చెప్పాలి. బ్యాంకాక్లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే కృష్ణసాయి తన పాత్రలో దిగిపోయారు. ప్రేమ సన్నివేశాల్లో మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు. హెయిర్ స్టైల్, డాన్స్, మేనరిజం ఆకట్టుకున్నాయి. హీరోయిన్గా మీనాక్షి జైస్వాల్ గ్లామర్తో ఆకట్టుకుంది. నటనకు అంతగా ఆస్కారం లేదు. ఇక సీనియర్ నటులు వినోద్ కుమార్, అజయ్, ప్రేమ నటనలో అనుభవం ఈ సినిమాకు ప్లస్ అయింది. పృథ్వీ, శివారెడ్డి వినోదాన్ని పంచారు. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతంలో ఇంపాక్ట్ మిస్ అయింది. ఇక సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ కెమెరా పనితనం పర్వాలేదనిపించింది. ఎడిటర్కు పని చెప్పాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పర్వాలేదనిపించాయి. మాటలు బాగానే రాసుకున్నారు. ఈ తరం మెచ్చే కంటెంట్ సినిమాలో ఉన్నప్పటికీ దర్శకుడు కొన్ని సందర్భాల్లో క్లారిటీ మిస్ అయ్యారు. కథకు తగ్గట్టు కాస్త గుర్తుపట్టే ఆర్టిస్టులను తీసుకొని ఉంటే రిజల్ట్ ఇంకాస్త మెరుగ్గా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని పబ్లిసిటీ చేసి విడుదల చేయడం మరో ఎత్తు. ఇలాంటి తరుణంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని సమయంలో వరుసగా చాలా సినిమాలు రిలీజులు, ఎన్నో ఇబ్బందుల మధ్య ఈ సినిమాను విడుదల చేసే ధైర్యం చేసిన నిర్మాతలను మెచ్చుకోవాలి. సస్పెన్స్ థ్రిల్లర్ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.